పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ప్రజాసేవ ముందుందని, అభివృద్ధిపై దృష్టి సారిస్తామని, విపక్షాలకు సమాధానం చెప్తామని, అత్యధిక మెజార్టీతో గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంథని పట్టణం నుండి పలు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా 6 గ్యారంటీల పథకాల అమలుపై ప్రధానంగా దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి చూపిస్తామని ఆయన మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల అమలుపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ఖచ్చితంగా 6 గ్యారంటీల పథకాలు అమలు చేసి చూపిస్తామని ఆయన తెలిపారు. ఎలక్షన్ కోడ్ వల్ల ప్రభుత్వ పథకాలను అమలు చేయలేకపోయామని, ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న మా సమాచారం మేరకు పోలింగ్ అంతా కూడా జరుగుతాయి. మరొక మార్పు కోసం ఆలోచన చేసిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ మార్పులో మేము భాగస్వాములు అవుతామని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఇప్పటి వరకు పోలింగ్ సరళి చూస్తూ ఉంటే కాంగ్రెస్ వైపు పెద్ద ఎత్తున వారు మొగ్గు చూపుతూ ప్రభుత్వం గ్యారంటీల విషయంలో, పరిపాలన విషయంలో ప్రజలకు ఏదో మేలు చేయాలనే తపనతో ముందుకు నడుస్తుందని వారు భావిస్తూ ఉన్నారు. 3 నెలలు పూర్తి స్థాయిలో పరిపాలనా యంత్రాంగాన్ని, దాని తదుపరి ఎన్నికల కోడ్ సందర్భంలో పరిపాలన కొద్దిగా స్తబ్దత ఏర్పడ్డా ఉన్న కొద్ది సమయంలోనే 3 నెలల కాల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మార్పుకు మొదలుపెట్టిన తరుణంలో మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రజలొచ్చి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి ఈ విధమైన వాతావరణం కూడా ఆ విధంగా కనబడతా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుచుకోబోతోంది. ఆ క్రమంలో మా పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారు వారు మంత్రికి వచ్చారు. వారి ఓటును కూడా మంచిర్యాలలో ఉపయోగించుకుని ఈరోజు వారు అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా సందర్శించడం జరుగుతుంది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా పెద్ద మెజార్టీతో మా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గారు కూడా గెలుపొందడం ఖాయం. థ్యాంక్ యూ సార్.